రైట్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. హీరో ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయినట్టే తెలుస్తోంది. అయితే ప్రభాస్ పెళ్లిపై హీరో రామ్ చరణ్ హింట్ ఇస్తూ కనిపించారు. అయితే అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ బాలకృష్ణ అడిగిన క్వశ్చన్ కు రామ్ చరణ్ ఆన్సర్ చేశారు. ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందంటున్న రామ్ చరణ్ ఆ షోలో చెప్పుకొచ్చారు. అయితే ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడో చెప్పేశారు రామ్ చరణ్. పశ్చిమ గోదావరి జిల్లా గణపరంకు చెందిన ఓ యువతిని ప్రభాస్ పెళ్లాడతాడు అని చెప్పి హింట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి టాపిక్ వైరల్ గా మారింది. దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా ప్రభాస్ నిలిచారు. అయితే ఇప్పుడు ఈ పెళ్లి న్యూస్ కలకలం రేపింది. అయితే దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, చెప్పండి, ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయినట్టే అనుకోవచ్చా? ఇంకా లక్ష్మి, హీరో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయినట్టే తెలుస్తుంది. అక్కడ జరిగింది ఏంటంటే, అన్స్టాపబుల్ కి రామ్ చరణ్ ఒక గెస్ట్ గా వచ్చాడు, బాలకృష్ణ హోస్ట్ గా ఉండడంలో. ఆయన అన్స్టాపబుల్ అయితే ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటూ బాలకృష్ణ అడిగిన క్వశ్చన్ కి అయితే రామ్ చరణ్ ఆన్సర్ చెప్పాడు. రామ్ చరణ్ చిన్న హింట్ ఇచ్చాడు, అంటే పూర్తి ఇంటికి పోకుండా, ఎందుకంటే ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయింది అన్నాడు. రామ్ చరణ్ అయితే చెప్పాడు. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా తెలుసు. ఈ గతంలో కూడా వాళ్ళిద్దరు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఇలాంటి షోస్ ఉన్నప్పుడు కూడా ప్రభాస్ రామ్ చరణ్ కి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు కూడా రామ్ చరణ్ డార్లింగ్ బుక్ చేసామని చెప్పేసి ఇలా కొన్ని కామెడీగా అయితే వాళ్ళు పరస్పరం అందుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని అయితే రామ్ చరణ్ చెప్తున్నాడు. ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే భీమవరంకి చెందిన తను, రాజుల తను కాబట్టి ఖచ్చితంగా పశ్చిమ గోదావరి జిల్లా గర్భవరంకి చెందిన యువతితో అయితే ప్రభాస్ పెళ్లి అయినట్టు, అంటే ఫిక్స్ అయిందన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది పెళ్లి ఎప్పుడు అనేది ఖచ్చితంగా తెలియదు కానీ, ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి అయితే టాపిక్ అయితే వైరల్ మారిందని చెప్పుకోవచ్చు. దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఎందుకంటే ముందు గతంలో బాలీవుడ్ లో చూసుకుంటే సల్మాన్ ఖాన్ ఉన్నాడు, తర్వాత ఇతనే అని చెప్పేసి మనకు కొద్ది రోజులు ట్రోల్ కూడా నడిచింది. ఎందుకంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి, ఎందుకంటే ప్రభాస్ కూడా, ఎందుకంటే పెళ్లి చేసుకుంటే మాత్రం ఎలిజిబుల్ నుంచి మ్యారీడ్ అయ్యే పీపుల్, మ్యారీడ్ అయితే పర్సన్ అవుతాడు. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉంటుందా మ్యారేజ్, ఎప్పుడు ఉంటుందా అనేది మనం కొద్ది రోజులు వేచి చూడాల్సింది లక్కి. మరి ప్రభాస్ కుటుంబ సభ్యులు దీని గురించి ఏమన్నా క్లారిటీ ఇచ్చారా? ప్రభాస్ కుటుంబ సభ్యులు ఏం లేదు. కృష్ణరాజు గారి భార్య అయితే గతంలో కూడా చెప్పింది, ఖచ్చితంగా పెళ్లి అవుతుంది, మా అమ్మాయి, మాకు తెలిసిన అమ్మాయి జరుగుతుంది అని చెప్పి కూడా హింట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కాకపోతే ఎవరు ప్రత్యేకంగా అమ్మాయి ఏం చేస్తుంది అనేది కూడా ఖచ్చితంగా వివరాలు అయితే తెలియదు. వివరాలు అయితే త్వరలోనే వీళ్ళు బయట పెడతారనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రామ్ చరణ్ చెప్పడం వల్ల ఖచ్చితంగా ఆ అమ్మాయి కూడా, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, లేదంటే కృష్ణరాజు గారి భార్య అయిన ఆవిడ కావచ్చు, ఖచ్చితంగా ఇవైతే వివరాలు బయటకు వస్తాయని చెప్పి తెలుస్తుంది లక్కీ. మరి శ్రీపాల్, ప్రభాస్ అంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సల్మాన్ ఖాన్ తర్వాత అన్నారు. అంటే ఇదే వైనంలో అనుష్క ఇంకా ప్రభాస్ ని ఆదరించే వాళ్ళు వీళ్ళిద్దరిని ఏఐ జనరేటెడ్ పెళ్లి ఫొటోస్ ఇంకా ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా చేశారు. సో ఈ వార్తతో అదంతా కొట్టి వేసేసి అదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. ప్రభాస్ కి నిజంగానే ఇంకొకరితో పెళ్లి అవుతుందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఇంకొకరితో పెళ్లి అవుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా చాలా మంది అనుష్కకి తనకి పెళ్లి జరిగిందని, బాహుబలి టైంలోనే అయిపోయిందని కూడా గతంలో, ఎందుకంటే సోషల్ మీడియాలో అయితే గాసిప్స్ రన్ అయ్యాయి, చక్కర్లు కొట్టింది. అది ఫ్యాన్ మేడ్ అని చెప్పేసి కూడా గతంలో కూడా కొట్టిపారేశారు. కాకపోతే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫ్యాన్స్ కోరిక మేరకు ప్రభాస్ అనుష్క అయితే మీరు బాగుంటుంది, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది అన్న ఆలోచనతో అయితే పెట్టారు. గతంలో సూర్య జ్యోతిగా పెళ్లి చేసుకున్నందుకు వీళ్ళిద్దరు కూడా చేసుకుంటే చాలా, అంటే మంచి జంటగా ఉంటారేమో టాలీవుడ్ లో అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఎందుకంటే వాళ్ళకి ఈ పెళ్లి ఎవరికైతే వెళ్ళలేదని చెప్పుకోవచ్చు. కాకపోతే గతంలో వీళ్ళైతే చాలా మంది ఫ్యాన్స్ అయితే కోరుకున్నమాట వాస్తవం. ఎందుకంటే బాహుబలి టైంలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు. కాకపోతే పెళ్లి ఎవరు చేసుకోలేదు, ఫ్యాన్ మేడ్ మాత్రం ఫ్యాన్సే వీళ్ళిద్దరు ఫోటో పెళ్లి జరిగినట్టుగా ఇదంతా ఏంటంటే మిర్చి సినిమా ఫొటోస్, మిగతా ఫొటోస్ తీసి అయితే ఖచ్చితంగా వీళ్ళే పెళ్లి చేశారు ఫ్యాన్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ గణపవరం చెందిన అమ్మాయికి అయితే ఖచ్చితంగా పెళ్లి అవుతే అందరు ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉంటారు. టాలీవుడ్ లో కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కి ఎండ్ కార్డ్ పడుతుందని ఖచ్చితంగా చూద్దాం లక్కీ. మరి ప్రభాస్ ఉన్న కట్అవుట్ కి, 6 అడుగుల కట్అవుట్ కి సరిపడా జోడీనే వెతికారా అని అనుకోవచ్చా? లేదంటే తన గురించి ఏమైనా హింట్ గా ఫొటోస్ కానీ పోస్టులు కానీ ఏమైనా ఇంటర్నెట్ లో బయటకు వచ్చాయా? ఆ అమ్మాయి గురించి ఇప్పటి వరకు అయితే ఏం హింట్ రాలేదు. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఏం చదివింది, ఏంటనేది కూడా ఏ వివరాలు తెలియదు. ఈ రోజే గతంలో కూడా కృష్ణరాజు గారి భార్య హింట్ ఇచ్చారు కానీ, ఇలా వాళ్ళ తెలిసిన రిలేషన్ లోనే అరేంజ్ మ్యారేజ్ డే అవుతుందని చెప్పి, కానీ ఇలా వాళ్ళ అమ్మాయి తెలిసిన అమ్మాయి అనేది ఏం అంత క్లారిటీగా చెప్పలేదు. ఇప్పుడు రామ్ చరణ్ అయితే బాలకృష్ణ చేస్తున్న అన్స్టాపబుల్ షో గెస్ట్ గా వచ్చారు. ఆ గెస్ట్ లో ఈ వివరాలు అయితే చెప్పడం జరిగింది. ఆ వివరాలతో ఇప్పుడైతే కాస్త ఖచ్చితంగా ఈ పెళ్లి ఇప్పుడు అప్పుడు అన్నట్టే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే వేచి చూడడమే. అందరితో పాటు చాలా మంది హ్యాపీగా ఉంటారు. ఆ అమ్మాయి ఎవరెవరు
రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీపాల్. ఎస్, అయితే మనకి చాలా ఫెమిలియర్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి కోసం చాలా మంది వెయిట్ చేసి చూస్తూనే ఉన్నారు. అయితే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఫ్యాన్స్లో ఉత్కంఠ కూడా నెలకొనింది. అయితే ఇదే నేపథ్యంలో బాహుబలి 1 ఇంకా 2 రిలీజ్ అయిన నేపథ్యంలో అనుష్కకి ఇంకా ప్రభాస్కి AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎంగేజ్మెంట్ చేయడం జరిగింది. అలానే వీళ్ళు ఫొటోస్ మొత్తం క్యూరేట్ చేసి పెళ్లి కూడా అయిందని పలు వార్తలు కూడా వినిపించాయి. కాకపోతే అదంతా కొట్టివేసి ఇప్పుడు రామ్ చరణ్ అన్స్టాపబుల్ షోలో అయితే మనకి ఒక హింట్ బయట పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా గణపరంకు చెందిన ఓ మహిళని పెళ్లాడుతున్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైన్లో ఉన్నారు. శ్రీపాల్, చెప్పండి. అయితే రామ్ చరణ్ ఇంకా ప్రభాస్ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఇది తినకి తెలుసు కాబట్టి ఇది లవ్ మ్యారేజ్ అనుకోవచ్చా, అరేంజ్ మ్యారేజ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది అరేంజ్ మ్యారేజ్ అని చెప్పి గతంలో కూడా తను, ఎందుకంటే కృష్ణరాజు గారు భార్య అయిన ఆవిడ వాళ్ళ పెద్దమ్మ అదే విషయం చెప్పింది. ఇప్పుడు కూడా గతంలో కూడా తన సన్నిహితులు అయితే లవ్ మ్యారేజ్ అనేది లేదు, ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. తెలిసిన అమ్మాయి వాళ్ళు, ఎందుకంటే కొంచెం పట్టింపులు ఉండి అది రాజుల అమ్మాయి వేరే అమ్మాయి అయితే ఖచ్చితంగా తెలియదు. ప్రస్తుతానికైతే ఇప్పుడు వీళ్ళైతే ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి అయితే రెడీ అయిపోయారని చెప్పి గతంలో తెలుస్తుంది. ప్రవాసి కల్కి సినిమా అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సినిమా ఇప్పుడు రాజాసాబు రిలీజ్ కుంది. ఇప్పుడు సినిమాలు ఇంకొక 2 సినిమాలు కూడా రిలీజ్ కున్నాయి. కాబట్టి ఆ రిలీజ్ తర్వాత చేసుకుంటాడా, ముందే చేసుకుంటాడా, ఈ 2025 అయితే ఖచ్చితంగా ఎలిజిబుల్ బ్యాచిలర్ కి అయితే ఎండ్ కార్డు పడుతుందా అనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సింది. ఇకపోతే ఈ టైంలో, ఎందుకంటే ఇప్పుడు 3 సినిమాలు అయితే చాలా బిజీగా ఉన్నాడు ప్రభాస్, ఆ బిజీ తర్వాత చేసుకుంటాడా ముందే చేసుకుంటాడా అనేది ఖచ్చితంగా చూడాల్సిందే లక్కీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, అయితే హీరో ప్రభాస్ మనకెంతో ఇష్టమైన రెబల్ స్టార్ పెళ్లి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవలే బాలకృష్ణ షోకి రామ్ చరణ్ వచ్చిన విషయం మనందరికీ తెలుసు. అయితే అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ పెళ్లి ఎప్పుడంటూ అని బాలకృష్ణ ఒక క్వశ్చన్ రేస్ చేశారు. అదే క్వశ్చన్కి రామ్ చరణ్ కూడా ఆన్సర్ చేసినట్టు తెలుస్తుంది. అదే ఆన్సర్ కాదు, ఒక టైప్ ఆఫ్ హింట్ ఇచ్చినట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయింది అంటున్నారు రామ్ చరణ్. ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడో కూడా చెప్పేశారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా గణపరంకు చెందిన ఓ మహిళతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయినట్టు తెలిపింది. అయితే మనకి చాలా క్లియర్గా తెలిసింది ఏంటంటే రామ్ చరణ్ ఇంకా ప్రభాస్ చాలా కాలం నుంచి గట్టి స్నేహితులు. వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెప్పనవసరం లేదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఇంకా ప్రభాస్ స్నేహం ఎటువంటిది అంటే ఎవరిని అడిగినా చెప్పేస్తారు. అంత స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఇంకా బాండ్ని షేర్ చేసుకుంటారు. అయితే రెబల్ స్టార్ ఇంకా గ్లోబల్ స్టార్ కాన్వర్జేషన్ మనం చాలా షోస్లో కూడా వింటూనే ఉంటాము, చూస్తూనే ఉంటాం వీళ్ళ బాండింగ్ ఎలాంటిదో. అలాంటిది ఇంత క్లోజ్ ఫ్రెండ్ ఒక పెళ్లి విషయాన్ని షేర్ చేసుకున్నారంటే అది ఖచ్చితంగా నిజంగానే ఉంటుంది. కాబట్టి పైగా అన్స్టాపబుల్ విత్ NBKలో అంతా మీడియా ముఖంగా తిని చెప్పారు కాబట్టి ఇది ఖచ్చితంగా పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. ఇంకా ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఇంకా ఎలిజిబుల్ బ్యాచులర్ అవ్వడు, ఇంకొక ప్రభాస్ ఇంకొక ఇంటి వాడు అవుతాడని చెప్పుకునే వార్తలు అయితే వినిపిస్తున్నాయి.